గమనించడంలో నాకంటే మా మేడం గారు ఫుల్ రెడీగా ఉంటుంది. ఏదైనా తన వల్ల కాదు అంటే నన్ను చూస్తుంది. ఏదైనా ఒకటి ఏంటంటే ఇందులో గార్డెనింగ్లో బాగా సహకరించేటువంటి ఏంటంటే మన్మధరెడ్డి గారైనా 100% కోఆపరేషన్ ఉంటుంది. ఫిజికల్ వర్క్ ఏదైనా కూడా అన్ని చేస్తాను. ఇప్పుడు మా అనిత గారు కవిత గారు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇద్దరు జతగా ఉండి చేసినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి గార్డెనింగ్ అవి ఇద్దరు కలిసి ఒక మనిషిని పైకెత్తినట్టే. బరువు వద్దా కాదు, షేరింగ్లు భార్యాభర్త ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు ఏది పనిలో అన్నిట్లో. అలా షేరింగ్ చేసేటువంటి ఈ మిద్దె తోట వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు చాలా ముందంజలో ఉంటారు. మా కామేశ్వరి ఏం బాధపడుతుంది కానీ నిలబడదా. కామేశ్వరి గారు ఎంతో అతను 100% ఉంది ఆమెకు ఇంట్రెస్ట్. మళ్ళీ వాళ్ళ సార్ చూస్తే 10-20% ఉంది. అయితే వారికి ఉన్నటువంటి ప్రొఫెషన్లో వారికి ఉన్న అంతా లేదు కాబట్టి ఆమె బాధపడతారే, నన్ను మీకేం పర్లేదు బిడ్డ నేను ఉన్నారా వచ్చాడే లేదు గడితం కట్టినంటే ఆమె కూడా సాధ్యమైనంత వరకు చేదో వదిలిగా ముందు మా ఇంటి ముందర ఉంటుంది కాబట్టి కొంతమంది ఎక్కడి నుంచి వచ్చి స్థలాలు తీసుకొని పోతారు. ఇంటి ముందర ఉన్నది ఏ పని చేయడానికి సిద్ధంగా నేనున్నారా బిడ్డ అని చెప్పేసి అలా హెల్ప్ చేసుకుంటున్నాం. ఆమె బాధపడతా కానీ అలా మొక్కలను కూడా బాధ పెట్టకుండా ఎంత బాగా చూసుకుంటుందో వాటితో మాట్లాడుద్ది, వాటితో మాట్లాడుతూ మంచిగా అమ్మ నీకు ఏమైంది చెప్పి అమ్మ నీకు ఏమైనా కావాలంటే నేను ఇస్తాను అంటే చూడండి వాటి మీద ఎంత ప్రేమ. అలా అంటే ఇంటదంటే అది కూడా మరి